హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో మీ ముందుకు ఒక రెసిపీతోనైతే వచ్చేసాను. అదేంటి అంటే ములక్కాడ టమాటో గ్రేవీ కర్రీ అండి. ఇది రోటీలకి, చపాతీలకి, రైస్కి అన్నిటికీ చాలా బాగుంటుంది. చాలా తొందరగా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ. సో ఆ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దామా? మరి మాత్రం ఆలస్యం చేయకుండా కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకుందామా. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక బౌల్లోకి ములక్కాడ ముక్కల్ని తీసుకున్నాను. వాటిని తగినన్ని వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని ఉడకబెట్టేసుకుంటున్నానండి. ములక్కాడలు మరీ మెత్తగా అయితే ఉడికిపోవద్దు, నార్మల్ ముక్క అనేది జస్ట్ నలిగితే సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఒక ఇంచు అల్లం ముక్కని దంచుకుంటున్నాను, అల్లము వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఒక వెల్లుల్లిపాయ మొత్తం తీసుకున్నానండి. ఇలా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుందండి. సో అందుకోసమే ఇలా దంచి పెట్టేసుకుంటాను. ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వీటన్నిటిని వేసి వేయించేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసేయాలి. ఇలా అల్లం వెల్లుల్లి అన్నీ వేసి పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోకి టమాటా ముక్కల్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ 6 టమాటాలు తీసుకున్నాను, నాకు అంత గ్రేవీ కావాలనేసి. సో మీకు తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు, మీకు ఎంత గ్రేవీ కావాలంత. సో ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ మనం రుచికి తగ్గట్టు వేసుకోవాలండి. ఎవరెవరు వాళ్ళు ఉప్పు కారాలు తింటారో వాళ్ళకి తగ్గట్టుగా అయితే వేసుకోండి. సో ఉడకబెట్టిన ములక్కాడలని ఈ గ్రేవీలోకి వేసేయాలి. ఆ వాటర్ అనేది సైడ్ తీసి పెట్టుకున్నానండి. కొంచెం ఇది ఒట్టి ములక్కాడ ముక్కలను వేసుకున్నాను, తర్వాత చూసుకొని వేసుకుంటాను నాకు ఎంత గ్రేవీ కావాలో అంత. ఇప్పుడైతే కాస్త ఉప్పు చూసుకొని అయితే వేసుకున్నానండి, ఉప్పు సరిపోకపోతే. సో మిగిలిన ములక్కాడలు ఉడకపెట్టిన వాటర్ని కూడా వేసేసాను ఈ కర్రీలోకి. సో ఇప్పుడైతే ఒక 10 నిమిషాల పాటు అలా మూత పెట్టి ఉడకనిచ్చేసేయండి, కలిపేసుకొని. అంతేనండి, ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. సింపుల్ అండ్ ఈజీ ములక్కాడ టమాటో గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఎలా ఉందనేది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అలాగే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.